అందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మేమైతే ఇక్కడ ఈరోజు సంక్రాంతి రోజు పాలైతే పొంగించుకుంటాం. మా అమ్మమ్మ వాళ్ళైతే పొంగించుకుంటారు, మాకైతే లేదు పాలు పొంగించుకోవడం. సో ఇక్కడ మా అమ్మమ్మ అయితే ముందుగా జాజు కింద అలికి దానిపైన కొంచెం ఇసుక పోసి మళ్ళీ ఇంకా పిడకలు అవి పెట్టి డెకరేషన్ అయితే చేస్తుంది. పాలు పొంగడానికి రెడీగా ఉంది. తర్వాత కొంచెం అగ్గి బొగ్గులు తెచ్చి దాంట్లో వేసింది. మా చెల్లి ఇక్కడ ఊపుతుంది దాన్ని. మాకు మా చెల్లి వాళ్ళకి లేసాం, అందరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉండే. నవ్యానైతే ఇంత క్లారిటీగా చూస్తుండే ఏంటి వీళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పేసి. మా చెల్లి దారం అయితే రెడీ చేస్తుంది. దాని చుట్టూ ఒక 3 అన్నా లేకపోతే 5 అన్న వరుసలో కంకణం లాగా చుడతారు. ఇక్కడ పాలకుండ చిన్న కుండకు మా అమ్మమ్మ కంకణం అయితే అడుగుతుంది. మా అమ్మమ్మ కొంచెం చేతులు కట్టడానికి రాకపోతే మా పిన్ని మళ్ళీ వచ్చి హెల్ప్ చేస్తుంది. మంచిగా అనిపించింది. మా చెల్లెనే పాలు పొంగిచ్చింది ఈసారి అయితే. పొగైతే మస్తు వస్తుంది. గొబ్బెమ్మలు 4 గొబ్బెమ్మలు చేసి దాన్ని చుట్టూ పెట్టేసి మళ్ళీ దానికి ఒక 3 వరుసల దారం అయితే కడతారు. అది మా చెల్లె ఇంకా మా పిన్ని అయితే చేస్తుంది. మా చిన్న చెల్లె మొత్తం ఫోన్లోనే మునిగిపోయింది. దీని చుట్టూ నవధాన్యాలు వేస్తారు. మళ్ళీ యాక్చువల్గా మేము కూరగాయలు పెట్టడం మర్చిపోయినాం. కూరగాయలు కూడా పెడతారు. వంకాయ, చిక్కుడుకాయ లేకపోతే మిరపకాయలు అట్లా దాని చుట్టూ కూడా పెడతారు అన్నమాట. అవ్యానికి ఇవన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. అవ్యాన్ని ఫస్ట్ టైం చూస్తున్నాను కాబట్టి. చూస్తారు. ఆ పొగకి కళ్ళ నుండి వాటర్ అయితే వస్తున్నాయి. మా చెల్లెనే ఊపుతుంది. ఈసారి మా పెద్ద చెల్లెనే పాలు ఇచ్చి ఊపి మంట తెప్పించి ఏమైతే మా చిన్న చెల్లె. ఇక్కడ మా అమ్మమ్మ మళ్ళీ నూనె పొగ అయితే ఇస్తుంది. కొన్ని బొగ్గులు వేసి దాంట్లో ఆయిల్ వేస్తే పొగ వస్తుంది. నూనె పొగ వేస్తుంది దేవుడికి. పాలైతే వంగినాయి లాస్ట్ వరకు. పాలైతే లెఫ్ట్ సైడ్ వంగినాయండి. నేనైతే తిరుగుతుంది పొగ వస్తుంది అని చెప్పి ఎటు కూర్చున్న పొగనే వస్తుంది. అటు ఇటు వీడియో తీసుకుంటే దాని చుట్టూ తిరుగుతున్నాం. ఎప్పుడు వంగుతాయా అని వెయిట్ చేస్తూనే ఉన్నాము. ఈసారి సంక్రాంతికి అయితే మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే దావత్. మాకైతే అందరం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే కలిసినాం ఈసారి. మా చెల్లె వాళ్ళు మేము యాక్చువల్గా మా అందరిది ఒకటే విలేజ్. సో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం అందరం. ఇంకెప్పుడు వంగితే మా అమ్మ నా చేతి నొప్పి పెడుతుంది అని అంటుంది ఆమె.